ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి యొక్క నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానముతో నేను మీ మధ్యలోనికి రావడానికి ప్రభు కృప చూపించున్నాడు. వాగ్దానం చేసేది ప్రభువే, ఆ వాగ్దానం నెరవేర్చేది కూడా ఆయనే. వాగ్దానాన్ని చదువుదామా? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఆమేన్. ప్రభు మీ కుటుంబాన్ని, మీ గుడారమును, మీ ఇంటిని వర్ధిల్లింపచేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మీరు, మీ పిల్లలు, మీ చిన్న వ్యాపారములు, మీ ఉద్యోగములు, మీరు చేసినటువంటి వ్యవసాయము, కూలి పనులు వర్ధిల్లబోతున్నాయి. ఎప్పుడయ్యా అంటే మీరు యథార్థంగా ఉన్నప్పుడు. దానిపైన కూడా ఒక వచనం రాయబడి ఉన్నది, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. ఏ ఇంటిలో అయితే, ఏ కుటుంబంలో అయితే దేవుని యందు భక్తి ఉండదో, భయము ఉండదో, ప్రార్థన ఉండదో, స్తుతి ఉండదో, ఆరాధన ఉండదో, ఆ గుడారము, ఆ ఇల్లు నిర్మూలమైపోతుంది. ఆ కుటుంబం విడిపోతుంది. ఆ కుటుంబంలో శాపం ఉంటుంది. ఆ కుటుంబంలో కన్నీరు, వేదన, అసమాధానము, గొడవలు, కొట్లాట్లు ఉంటాయి. కానీ ఎవరైతే యథార్థంగా ఉంటారో, ప్రార్థన యందు యథార్థత కలిగి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇల్లాలు వేకువజామున లేచి ఆ ఇంటి కొరకు, ఆ ఇల్లు ఆశీర్వదింపబడాలని వేకువలు లేచి ప్రార్థన చేస్తారో, బిడ్డల కొరకు, తన భర్త కొరకు, ఆ రోజు చేసేటటువంటి పనిపాట్ల కొరకు, వారి వ్యాపారంలో కొరకు, వారు చేసిన వ్యవసాయంలో కొరకు, ఎప్పుడైతే ఆ ఇంటి ఇల్లాలు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తుందో, హల్లెలూయా, పరలోకం నుంచి దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు ఆ ఇంటిలోనికి దిగి వస్తాయి. తద్వారా ఆ కుటుంబం అంతా కూడా వర్ధిల్లుతుంది. ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత చెప్తారు ఏంటంటే, మేము ఈ ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించడానికి, మేము ఇంత ఆశీర్వాదకరమైన సేవా పరిచర్య చేయడానికి, మేము ఇంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడానికి కారణం ఏమిటంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు మా తల్లి వేకువను లేచి మా పడకల పక్కనే తను మోకరించి మా తలల పైన చేపెట్టి, కొన్నిసార్లు మా చేయి పట్టుకొని కన్నీళ్లు కారుస్తూ తను ప్రార్థన చేసేది. మేము ఇంకా పడుకొని ఉండగానే, లెగక ముందే తను మాత్రం మా యొక్క పడకల పక్కనే మోకరించి ప్రార్థించేది. ఆ ప్రార్థనలే మమ్మల్ని స్థితిలోకి తీసుకొని వచ్చాయి. మా కుటుంబమును, మా ఇంటిని, మా గుడారమును వర్ధిల్లింపచేశాయని వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. మీ గుడారము మీరు యథార్థంగా ఉన్నప్పుడు అది వర్ధిల్లుతుంది. మీ కుటుంబంలో ఇంకా సినిమాలకు, సీరియళ్లకు, పాపానికి, వ్యభిచారానికి, ఇంకా లంచమునకు, అబద్ధములకు, కొట్లాటలకు నిలయముగా ఉందా? యేసు క్రీస్తు నామంలో ఇప్పుడే మీ గుడారములో ఉన్న ప్రతి చెడుతనము, దుర్మార్గము, భక్తిహీనత తొలగిపోవునుగాక, అపవిత్రత తొలగిపోవునుగాక. దేవుని యందు యథార్థత కలిగి మీ కుటుంబం అంతా కూడా ఆయన సేవించండి. మీరు చేసినటువంటి వ్యాపారములలో, మీరు చేసిన వృత్తిలో, మీరు చేసినటువంటి పనులలో యథార్థంగా ఉండండి. లంచము తీసుకోబాకండి, వడ్డీలు తీసుకోబాకండి. ఆ సొమ్ము ద్వారా మీ గుడారములు, మీ కుటుంబము నిర్మూలమవుతుంది, శపింపబడుతుంది. యథార్థంగా పనిచేయండి, యథార్థంగా ఉండండి. తప్పక మీ కుటుంబము యెహోవా వలన వర్ధిల్లింపబోతున్నది. మీ బిడ్డల యొక్క చదువులు కావచ్చు, వారు చేసిన ప్రయత్నాలు కావచ్చు, వర్ధిల్లుతాయి. హల్లెలూయా. ఈ వాగ్దానము, ఈ ప్రవచనాన్ని ఇదని మీరు పొందుకోనండి. అద్భుతంగా మీ కుటుంబములను దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లునని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రములు. యథార్థవంతుడుగా ఉన్నటువంటి యోబు గుడారమును వర్ధిల్లింపచేశావు, ఇస్సాకు గుడారమును వర్ధిల్లింపచేశావు, యాకోబు గుడారము, అబ్రహాము గుడారమును వర్ధిల్లింపచేశావు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా నిబిడలు కూడా ప్రభా యథార్థముగా ఉంటకు సహాయం చేయండి. నేను కూడా, మేమందరం కూడా యథార్థంగా నిన్ను సేవించటకు, యథార్థముగా ప్రభా మా పనులలో, మా యొక్క వృత్తిలో, మేము చేసినటువంటి కూలి పనులలో, వ్యవసాయంలో యథార్థంగా ఉంటకు, ఎలాంటి మోసము కానీ, ఎలాంటి లంచగొండితనము కానీ, ఎలాంటి వంచన కానీ లేకోకుండా ప్రభా యథార్థంగా జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ కృపతో మీ బిడ్డల్ని కప్పుమని ప్రార్థిస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి. వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి. యేసు నామములో నీ బిడ్డల యొక్క కుటుంబంలో కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబంలో, వారి
పిల్లల చదువులు వర్ధిల్లింపబడును గాక, వ్యాపారములు వర్ధిల్లింపబడును గాక, వారి గర్భఫలములు వర్ధిల్లింపబడును గాక, వారి కుటుంబంలో పాడి పశువులు వర్ధిల్లింపబడును గాక, వారు చేస్తున్న చిన్న చిన్న అయ్యా వ్యాపారములు వర్ధిల్లింపబడును గాక. లార్డ్ బ్లెస్ చేయండి. ప్రస్తుతం వారి యొక్క కుటుంబంలో, వారి ఇంటిలో దుఃఖము, కన్నీరు, వేదన, బాధ, అప్పుల సమస్య, అయా భయంకరమైన పోరాటములు ఉన్నాయేమో, యేసుక్రీస్తు నామములో ఈ దినము నీ వాగ్దానము ద్వారా వారి గుడారములో వర్ధిల్లింపు, ఆశీర్వాదం ప్రారంభింపబడును గాక, శాపము, కరువు తొలగిపోవును గాక. దీవించి ఆశీర్వదించమని, మేలుతో వారిని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సేవకునిగా ప్రవచిస్తూ పలుకుతున్నాను. ప్రభువు మీ కుటుంబమును వర్ధిల్లింప చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.